వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన పొంగనూరు పర్యటనకు రాబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఒక బాలిక హత్యకు సంబంధించినటువంటి అంశం. ఈ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 3 మంత్రులను సంఘటన స్థలానికి పంపించటం, అక్కడ పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావటం, ఓవరాల్గా ఎవరైతే ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారో వాళ్ళని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఇప్పటికే అరెస్టు చేయటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జగన్ వస్తున్నాడని తెలియటంతో ప్రభుత్వం కదిలిందని, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈరోజు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయని, నిందితులను అరెస్టు చేయడం కూడా జరిగిందని, ఇదే గతంలో ముచ్చుమర్రిలో ఘటన జరిగినటువంటి సమయంలో ప్రభుత్వం గనక ఇదే విధంగా చర్యలు చేపట్టి ఉంటే ఈరోజు పొంగనూరు ఘటన జరిగి ఉండేది కాదని, ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఈ పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు మహిళలపైన, ఆడపిల్లలపైన అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తాడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రస్తుతానికి రద్దయిందని, ఆయన పొంగనూరు రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది.